ఎంతో రుచిగా ఉండే మెంతుకూర టమోటా. దీనికి 2 పెద్ద కట్టలు మెంతుకూర ఆకులను కట్ చేసుకుని పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయండి. ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి కలపండి. అందులో దంచిన వెల్లుల్లి 2, ఎండుమిర్చి కట్ చేసి వేయండి. తాలింపు గోబాళింపు వరకు వేపండి. కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలపండి. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి కలపండి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు కలపండి. దానిలో కొంచెం పసుపు, 1½ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. కడిగి పెట్టుకున్న మెంతికూర కూడా వేసి బాగా కలపండి. ఈ కూర చేయటం చాలా ఈజీ అండి. ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్న గ్లాసులో సగం వాటర్ పోసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు వదిలేయండి. మూత తీసి అందులో కొత్తిమీర వేసి కలిపి దించేయండి. అంతే అండి, నోరూరించే టమాటా మెంతికూర రెడీ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కోస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్.